హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బనానాస్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, కొంచెం కచ్చగా ఉన్నాయి అన్నమాట. రైట్ సైడ్లో ఉంది కొంచెం పండింది. మనం ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయట్లేదు. అందుకోసమని న్యాచురల్గా స్వీట్ ఉండడం కోసం కొంచెం పండింది తీసుకుంటున్నాను. కచ్చగా ఉన్నది ఏంటి అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉండదు కదా, అందుకోసమని ఇది తీసుకున్నాను అన్నమాట. కొంచెం పండింది తీసుకున్నాను అండ్ తొక్క తీసి అది మిక్సీ జార్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి క్రౌన్ డేట్స్ అని ఉంటాయి కదా, అవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 డేట్స్ తీసుకున్నాను. సీడ్స్ తీసేసి డైరెక్ట్గా వేస్తున్నాను అన్నమాట. అంటే పీసెస్ లాగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సీడ్ తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కిస్మిస్ యాడ్ చేశాను. మనం కావాలంటే ఒక స్పూన్తో కూడా మెజర్ చేసుకోవచ్చు, ఒక స్పూన్ అట్లా అనేసి. ఇక్కడ వచ్చేసి ఒక 4-5 కాజు తీసుకోండి, సరిపోతుంది. ఇవి ఫుల్ కాజు, అంటే ఇట్లా ఆఫ్ లాగా కట్ అయి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఆల్రెడీ ముందే ఫ్రీజ్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టానన్నమాట మిల్క్ కొంచెం. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఏం యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రా, డైరెక్ట్ మిల్క్ వేడి చేసి చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఒక 2 hours 1 hour ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే అది మరీ కూడా గడ్డలాగా కట్టకూడదు అన్నమాట. అది వేసిన తర్వాత ఒకసారి ఒక 1 time మిక్సీ ఒక 1 minute ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పీనట్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వెయిట్ గెయిన్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి పీనట్ బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పీనట్ బటర్ స్కిప్ చేయొచ్చు. నార్మల్గా కూడా పీనట్ బటర్ వల్ల కొంచెం టేస్ట్ కూడా వస్తుందన్నమాట. అండ్ అది పీనట్ బటర్ ఒక 1 spoon యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 1 minute మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో యాడ్ చేయాల్సినవి ఏవీ లేవు. ఒకవేళ చిన్నపిల్లలకి ఇస్తే డైరెక్ట్గా ఇలా ఇస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం కిస్మిస్ అండ్ కాజు యాడ్ చేసుకొని ఇవ్వచ్చు అన్నమాట. నార్మల్గా మధ్యలో అంటే తాగుతుంటే మధ్యలో వస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి. And thanks for watching and please do subscribe.